కీర్తన పుస్తకం నుండి 11వ కీర్తన. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు అనే కీర్తన పడుకొనొచ్చు. చివరి చరణానికి ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాము. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సంపూసువార్తను, చాచుచు గరములు చక్కగా
పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొట్టిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు, విమోచకుడినైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపల మరియు అపవిత్రుల మరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసేది మరియు నీదిగా ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ ఎద్దకు ఆశమునకై వచ్చుచున్నాము. మా కొరకు జనబోటకై నీ జనతైక కుమారుని ఇచ్చిన మిగిలిన కనికర దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్య జీవం పొందడానికి నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సగిన జ్ఞానం, నీ వాక్యము తగిన విధేయతను మా యొక్క నీ పరిశుద్ధాత్మను బుద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకి తన యొక్క కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును. ఓ ప్రభు, ఈ రక్షణ మా అందరికీ దయచేయును. యేసు తర్వాత రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగలుగుతాము. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు
కుమారుడు తను తగ్గించుకున్నట్టు వలన పడుగుపోయిన మానవ కోటిని నీవు లేవనెత్తి ఉన్నావు. నీ యందు విశ్వాసం ఉంచే వారికి ఎడతగిన ఆనందమును దయచేసి నిత్య మరణాపాయం నుండి నీ విమోచించిన వారు నీ సంపాదించిన శాశ్వత సంతోషము పారివారులను గ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా యొక్క దేవుడై యుగ యుగములో జీవించు పరిపాలించినట్టు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగంలో చదవగా విందము. పత్రిక పాఠ్య భాగంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదవగా విందము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదవగా విందము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలతో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వతను తిరిగి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది. కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇంతటితో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ముగిసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని పాస్టర్ గారు చదవగా వెళ్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని పాస్టర్ గారు చదవగా వెళ్దాము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అయితే ముందుకు వచ్చి సోద పాఠ్య భాగం చదివించారు. ఈస్టర్ తరువాతి 2వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయగా పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఇద్దరు దొరికిన ముగ్గురు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగంలో ముగిసి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనందరం కూడా దగ్గరగా నిలబడి
విశ్వాస ప్రమాణముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోకి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినాలు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చింది నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ శరీర పునరుద్ధారము నిత్య జీవంలో ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్య సిద్ధపడు కీర్తనగా ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 14వ కీర్తన నాకేమీ కొద్దువ నా దేవుడుండా అనే కీర్తన పడుకొనొచ్చు. చివరి చరణానికి వాక్య సందేశంలోకి ప్రవేశిద్దాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 14వ కీర్తన నాకేమి కొద్దువ నాదోడుండ అనే కీర్తన పల్లవి మొదటి 3 చరణములు 10, 11 చరణాలు పడుకుని 11వ చరణానికి చివరి చరణానికి అందరూ లేచినప్పుడుగా దేవునితో దేవాత్మలో ప్రవేశిద్దాం. పల్లవి మొదటి 3 చరణాలు, ఆఖరి 2 చరణాలు పడుకుని ఆఖరి చరణానికి లేచి నిలబడి ఉండగా దేవునితో దేవాత్మలోకి ప్రవేశిద్దాం. నాకేమీ కొదువ నాదోడుండ ఇంకా నాకేమీ కొదువ నాదోడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ
సుదినములు కలుగా నా పదలు సంపదలో కనుక నాకేమీ కొదువా నాదుండా దురితంబులుండు ధరణి నాకు నిజము దురితంబులుండు ధరణి నాకు నిరవుకాదిక నేపటికి నా పరమదేవుని మందిరమే నాకు గనుక నాకేమీ కొదువా నాదుండా కనుక నాకేమీ కొదువా నాదుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు కనుక నాకేమీ కొదువా నాదుండా యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాము. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, త్రియేక దేవుని నామమున ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారపు ఆరాధనలో విడివిడిగా దేవుని సన్నిధానంలో చేరి స్తుతించేటువంటి అవకాశము ఈ ప్రస్తుత దినాల్లో మనకు లేకపోయినప్పుడు శ్వాసమైనటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి వారి వారి గృహాల్లోనే, మేము ఈ గృహాల్లోనే ఉండి గృహాలను దేవాలయంగా మార్చి ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవదేవునికి సమర్పిస్తూ ఉన్నాం. మరి ప్రపంచంలో నెలకొన్నటువంటి ఈ విపత్తికరమైనటువంటి పరిస్థితులను బట్టి సంఘముగా సమూహముగా కూడి ఆరాధించేటువంటి అవకాశము ఈ దినాల్లో మనకు లేకపోయినప్పటికీ ఈ శబ్ద తరంగాల ద్వారా ఈ సువార్తను వినడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతిలో తెలియచేయబద్ధులమై ఉన్నాం. మీ అందరికీ కూడా ప్రభు నామమున పునరుద్ధాన శుభములు త్రియేక దేవుని నామమున తెలియజేస్తూ ఉన్నాను. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుంటాము. మహాపురుషుల ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు ఆపాదిస్తూ మా జీవితాలలో ఈస్టర్ తర్వాత 2వ ఆదివారపు ఆరాధనగా అయ్యా నీ సేవకులను మేము నీ సన్నిధానంలో చేరి రీతిగా ఈ పునరుద్ధరణ ఆరాధనను జరిగించుటకు ఆరాధించుటకు నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి కొందనాలు. సంఘ బిడ్డలైన వారు వారి గృహాల్లోనే ఉండి ఈ యొక్క ఆరాధన ఏకీభవిస్తూ ఈ శబ్ద తరంగాల ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కొందనాలు. నీ సన్నిధానం చేర్చబడిన కనుక ప్రభావ పాటల ద్వారా ఆరాధన ద్వారా చదవబడిన వాక్యపడంతో నామను మహిమపరిచున్నాం.
సేవలను సిలువ చేయడం మొదలుపరచు. నీ నోటి కోరిక వారు వెనుకలేని మనసును గ్రహించిన బుద్ధిని మా అందరికి దయచేయమని పెద్ద వాక్యాన్ని మీరు ఫలింపచేసి మా హృదయంలో భద్రపరచుకొని నీ రాకడ కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితాన్ని కలిగిన రీతిగా సహాయం దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, త్రియేక దేవుని నామమున ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న సంఘమంతటికి ప్రభు నామమున పునరుద్ధాన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఇదే నా చదవబడినటువంటి పత్రిక పాఠ్యభాగము అవసరమైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియజేస్తూ ఆత్మల కాపరి అనే మాటను ప్రభుల గురించి తెలియజేస్తూ తన పత్రికలో పొందుపరిచి ఉన్నాడు. సువార్త పాఠ్యభాగంలో భక్తుడు పరిశుద్ధుడైనటువంటి యోహాను దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ద్వారా తెలుసుకున్నటువంటి సంగతులన్నింటిని కూడా ఈ గ్రంథంలో పొందుపరిచి ఆయన చెబుతున్నటువంటి మాట గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి మంచి లక్షణాలు కలిగి ఉంటాడు. ఈ లోకంలో మంచి అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం చేసేటువంటి పనులు, మనం మాట్లాడేటువంటి మాట, మన యొక్క క్రియలు, మన యొక్క జీవిత విధానం అంతా కూడా పొరుగు వారి యొక్క దృష్టికి అంగీకారముగాను యోగ్యముగాను వారిని సంతోషింపజేసేటువంటి కార్యములు ఆ వ్యక్తి ద్వారా జరిగించబడినప్పుడు అవి మంచి అనేటువంటి కార్యాలుగా ఎంచబడుతూ ఉంటాయి. ఈ చదవబడినటువంటి పాఠ్యభాగాల్లో ప్రాచీన పశ్చిమ ఆసియా ఖండాల్లో పూర్వదినాల్లో దేవుళ్ళు అనేటువంటి వారిని, రాజు అనేటువంటి వారిని, అధికారులు అనేటువంటి వారిని, నాయకులు అనేటువంటి వారందరూ కూడా ఏ విధమైన మాటతో సంబోధించేవారంటే కాపరి కాపరి. అయితే ఈ సువార్త పాఠ్యభాగంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు ప్రభువారే తన గురించి తెలియజేసుకుంటున్నాడు. ఎందుకొరకు ఆయన మంచి కాపరి అని తన నోటి నుండి తెలియపరుస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే అంతకుముందు అనేక మంది దేవుని మాటను చెప్పడానికి వచ్చినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి వచ్చినటువంటి వారు, దేవుని యొక్క మందిరంలో యాజకత్వాన్ని జరిగించడానికి వచ్చినటువంటి వారు, ప్రవక్తలు మొదలుకొని యాజకులైన వారందరూ కూడా మంచి నాయకత్వాన్ని వారు కలిగి ఉండలేదు. మంచిది కాపరి యొక్క లక్షణాలు వారు కలిగి ఉండలేదు. దేవుడు చెప్పబడినటువంటి మాటను వారు చెప్పకుండా వారి యొక్క సొంత ఆలోచన బట్టి, సొంత జ్ఞానం బట్టి, సొంత ఉద్దేశాలను ఆ యొక్క ప్రజలకు తెలియజేస్తూ వారిని వెంబడిస్తున్న వారందరూ కూడా తప్పుడు మార్గంలోకి, తప్పుడు త్రోవలోకి నడిపించేటువంటి కాపరులు చాలామంది ఉండి ఉన్నారు. ఇక్కడ గొర్రెలు దేనికి సాదృశ్యం ఉందంటే ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం ఉన్నది. ప్రాముఖ్యంగా ఆ కాపరి యొక్క లక్షణము, కాపరి యొక్క జీవిత విధానం మనం చూసినట్లయితే మనం లోకంలో చూస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనము ప్రయాణం చేస్తున్న సమయంలో రోడ్ల మీద మరి గొర్రెలు అనేటువంటి వాటిని మేపుకుంటూ ఒక స్థలం నుండి వారి యొక్క స్థలంలోనికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి గొర్రెలు ఉంటాయి. వాటి ముందర వెనకాల కూడా గొర్రెల కాపరి ఉంటాడు. అయితే గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయని ఆలోచన చేసినట్లయితే
ముందర నడుస్తున్నటువంటి తన యజమానుడైనటువంటి గొర్రెల కాపరి ఏ మార్గంలో వెళుతున్నాడో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో, ఎటు మళ్ళుతున్నాడో, ఎటు తిరుగుతున్నాడో గ్రహించి ఆ గొర్రెల మందంతా కూడా ఆ కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ కాపరి తన ఈ జీవితంలో ఏం చేస్తూ ఉంటాడంటే ఆ గొర్రెలే తన జీవనోపాధిగా గ్రహించుకొని తన బిడ్డలుగా వాటిని చూసుకుంటూ వాటికి ఏ విధమైనటువంటి ప్రమాదాలు కానీ, ఏ విధమైనటువంటి సమస్య కానీ, ఏ విధమైనటువంటి లోటు అనేటువంటిది లేకుండా అతడు అన్నిటినీ కూడా సమకూర్చి తన గొర్రెలను మేపుతుండేటువంటి వాడు. మనం ప్రయాణంలో మనం చూస్తూ ఉంటాం అనేక పరిస్థితుల్లో. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దావీదు కూడా రాజుగా అభిషేకింపబడక మునుపు గొర్రెల కాపరిగా, గొర్రెలను మేపేటువంటి వాడిగా ఉన్నాడు. తనకు తెలుసు గొర్రెలు ఏ రీతిగా మేపాలో, ఏ రీతిగా కాయాలో, ఏ రీతిగా సంరక్షించాలో. ఆ గొర్రెలను కాస్తున్న సమయంలో ఏ విధమైనటువంటి సమస్యలు, ఏ విధమైనటువంటి ప్రమాదాలు, ఏ నుంచి ఏ సమయంలో నుండి దొంగలు వస్తాయో, తోడేళ్ళు వస్తాయో, సింహములు, ఎలుగుబండులు వస్తాయో వాటిని గురించి జాగ్రత్త కలిగి ఆ మందను సమకూర్చేటువంటి నాయకత్వాన్ని దావీదు కలిగి ఉన్నాడు. గొర్రెలను కాస్తూ ఉంటున్నాడు. అనేక పర్యాయాలు ఆ గొర్రెల మంద మీదకు సింహాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని ఉన్నాడు. ఆ సింహాల నుండి భార్యని ఆ గొర్రెలు పడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కొని తన యొక్క మందను కాల్చినట్లుగా మంచి కాపరి యొక్క లక్షణాలు దావీదు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే అతడు తన అనుభవంలో దేవుని ద్వారా ఈ కాపరత్వాన్ని పొందుకున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని 23వ సంకీర్తనలో చక్కటి కాపరి గీతాన్ని దావీదు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మందకు కాపరి తోడుగా ఉంటే ఆ మంద సురక్షితంగా ఉంటుంది. అయితే మందను కాసేటువంటి కాపరి ఏ విధంగా ఉండాలి అంటే మంచి కాపరిగా ఉండాలి, ప్రేమను పంచేటువంటి కాపరిగా ఉండాలి. ఒకవేళ చెదిరిపోతున్నటువంటి గొర్రెలు తన ఇష్టానుసారమైన మార్గంలో వెళుతున్నటువంటి సమయంలో ఆ చెదిరిపోయినటువంటి గొర్రెల కొరకు వెతికి సంరక్షించి మరలా మందలో పెట్టేటువంటి కాపరిగా కాపరి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఐక్యపరచేటువంటి కాపరిగా ఆ గొర్రెలన్నింటినీ కూడా సమకూర్చి తన దొడ్డిలోకి తీసుకుని వచ్చి సమస్తాన్ని కూడా ఐక్యపరచేటువంటి కాపరిగా ఆ యొక్క గొర్రెల కాపరి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఈ ప్రస్తుత దినాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయా వ్యక్తుల గురించి ప్రభు ఉపమాన రీతిగా మనుషులకు త్వరితగతిన అర్థమయ్యే రీతిగా చెప్పడానికి కొన్ని ఉపమానాలను సాదృశ్యంగా చూపుతూ, కొన్ని వస్తువులను సాదృశ్యంగా చూపుతూ వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో తెలియజేస్తుంటున్నాడు. దేవుని సంగమా, ఆ వ్యక్తి యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయో, కాపరి ఏ విధంగా తన మందను కాయాలో తెలియజేస్తూ కొన్ని సాదృశ్యమైనటువంటి ఉపమానాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. గోధుమల గురుగుల గురించి, ద్రాక్షవల్లి గురించి, అంజూరపు చెట్ల గురించి, ఈ విధమైనటువంటి ఉపమానాలు తెలియజేస్తూ ఆ ఉపమానాలన్నీ కూడా దేనికి అంటే ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా తెలియజేస్తూ ఇదే మానవుడు ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా జీవిస్తున్నాడు, ఎటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటున్నాడు, ఎటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తుంటున్నాడు, ఆ మార్గం అతనికి జీవితంలో నెమ్మదిని కలుగజేస్తుందా, సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేస్తుందా అనే దాన్ని పరిశీలన చేస్తే ఇదేనా మానవుడు వెళుతున్న మార్గంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రతిదినము కూడా ఆయాసకరమైనటువంటి జీవితం, ప్రతిదినము కూడా దుఃఖకరమైనటువంటి దినము జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి సమయంలో మరణకరమైనటువంటి దినాలలో, తెగులు ప్రపంచాన్ని ఎదుగుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయితే ఈ సమయంలో ఇటువంటి కాపరి సంరక్షణ ఉందా? మంచి కాపరి తన గొర్రెలను కాస్తూ ఉంటున్నాడు.
ప్రేమిస్తుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, 103వ సంకీర్తన 3వ చరణంలో మనం చెబుతుంటున్న మాట ఏమిటంటే, ఆయన తన గొర్రెలను ఏ విధంగా కాస్తుంటున్నాడో, ఏ రీతిగా మేపుతున్నాడో తెలియజేస్తున్నాడు. ఆయన మేపు గొర్రెలను మనం ఆయన ప్రజలము అని తెలియజేస్తున్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉండాలంటే ఆ యొక్క కాపరి యొక్క హస్తాలలో, కాపరి యొక్క మందలలో మన జీవితం ఉంచబడాలని, అప్పుడు సమృద్ధి, సంతోషము, సమాధానము మన జీవితంలో కలుగ చేయబడుతుందని ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ దినాన ఆ యొక్క కాపరి యొక్క సమృద్ధిని, నిత్య జీవమును అనుగ్రహించేటువంటి కాపరి యొక్క జీవితము, కాపరి యొక్క హస్తాలలో దినాన మనం ఉన్నామా? లేదంటే ఆ మంచి కాపరిని విడిచి లోకానుసారమైనటువంటి స్థితిలో మనము జీవిస్తూ కాపరిని విడిచి దూరముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామేమో ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ఈ మంచి కాపరి యొక్క లక్షణాలు చూసినట్లయితే అతడు మాట్లాడేటువంటి కాపరిగా మనకు తెలియజేయబడుతున్నాడు. ఈ కాపరి యొక్క కాపరి లక్షణాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు మాట్లాడేటువంటి కాపరి. చూడదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నేను నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నా గొర్రెలు నా స్వరం వినను. ఇదాన లోకంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తూ లోకంలో వ్యర్థమైనటువంటి ప్రతి దాన్ని కూడా మనం వింటూ మన హృదయంలో దాచుకుంటూ ఉంటున్నాం. ప్రతి వారు కూడా మాట్లాడడానికే వేగిరి పడుతున్నాము, కానీ వినడానికి నిదానించడం లేదని మనసు ఇదైనా మనం కలిగి ఉంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక మంచి మాట చెబితే, ఒక మంచి మాట తెలియజేస్తే, లేదంటే వాక్యమస్తమైనటువంటి మాటలు నీకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలను విని గ్రహించుకునేటువంటి స్థితిలో ఇదైనా నీవు ఉంటున్నావా? ఆలోచించి మన పొరుగువారు, లేదంటే సేవకుడు, లేదంటే మన కుటుంబ సభ్యులు నిన్ను ప్రేమించి నీ యొక్క భవిష్యత్తు గురించి, నీ యొక్క ఉన్నతమైనటువంటి జీవితం గురించి కొన్ని మంచి మాటలు నీ గురించి తెలియజేస్తుంటే ఆ మాటలు నీవు వింటున్నావా? ఆ మాటలకు నువ్వు లోబడుతున్నావా? ఆ మాటలు నువ్వు గ్రహించుకొని ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకొని మేలుదాయక మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నావా? ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మాటలు చెప్పడానికే ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినడానికి చెవులను తెలుసుకోవాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలంటే క్రీస్తును గురించిన మాటలు వింటే అది మనకు విశ్వాసాన్ని నిర్మిస్తూ ఉంటాయి. ఈ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో, విశ్వాసమైనటువంటి జీవితం ద్వారా దేవుడి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు నీ జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఆయన మాట్లాడేటువంటి కాపరి, నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరం వినును. ఎందుకు ఈ మాట ఆయన చెబుతున్నాడంటే, ఇంతకు ముందు వచ్చినటువంటి కాపరులు, ఈ మందను కాయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్తలు మొదలుకొని ఈ కాపరులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని మాటను చెప్పకుండా, దేవుడు వారితో బయలుపరిచిన మాటలను ప్రజలకు తెలియజేయకుండా, వారి యొక్క ఘనత కొరకు, వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు వారిని హెచ్చించుకొని, దేవుని యొక్క నామాన్ని తగ్గించుకొని, వారిని దేవుడిగా ఇచ్చుకొని వారి వెంబడి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి అదేనా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన గొర్రెల కాపరి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆవించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత మంచి కాదులో మన యేసయ్య గురించి ఆలోచన చేసినట్లయితే ఈ లేఖన భాగం ద్వారా మనం తెలియజేయబడుతుంది. గొర్రెల కాపరి వల్లే
ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి ఆ మందను ఏ రీతిగా మేపుతూ ఉంటాడంటే, ఆ యొక్క మందను ఉదయకాల సమయంలో ఆ యొక్క గొర్రెల దొడ్డి నుండి బయటకు తీసుకొని వచ్చినట్టు మొదలుకొని మరలా సాయంకాలం రాత్రికాల సమయంలో ఆ మందను దొడ్డిలోకి తీసుకొని వెళ్ళే అంతవరకు కూడా ఎటువంటి కష్టము కానీ, ఎటువంటి నష్టము కానీ, ఎటువంటి గాయము కానీ, ఎటువంటి ప్రమాదాలు కానీ తలెత్తకుండా ఆ గొర్రెలను కాసేటువంటి మేపేటువంటి శక్తి కలిగినటువంటి కాపరిగా ఉండినాడు. తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి, బాహువుతో తన శక్తినంతా కూడా కూడగొచ్చుకొని, తన సామర్థ్యాన్ని కూడా ఐక్యము చేసుకొని, ఎటువైపు నుండి ఏ ప్రమాదం వచ్చినా కూడా, నలుదిక్కుల నుండి ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి క్రూరముఖాలు వచ్చినా కూడా వాటిన్నింటిని కూడా తప్పించడానికి తన బాహుబలాన్ని ఉపయోగించి తన పిల్లలను కూర్చి రొమ్మున ఆనించి వాటిని మోస్తుంటున్నాడు. రొమ్మున ఆనించుకొని నడవలేనటువంటి గొర్రె పిల్లలు ఏమైనా ఉన్నట్లయితే, పిల్లలుగా ఉన్నటువంటి గొర్రెలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంట, తన రొమ్మున ఆనించుకొని భుజాల మీద మోసుకొని వాటిని నడిపిస్తూ ఉంటున్నాడు. నడక వచ్చేంత వరకు కూడా, అవి తన కాళ్ళతో నడవగలిగిన పరిస్థితి వచ్చేంత వరకు కూడా ఈ కాపరి ఏం చేస్తున్నాడంట, ఆ పిల్లలను రొమ్మున ఆనించుకొని నడవ మొదలు పెడుతుంటున్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తూ ఉంటున్నాడు. పిల్లలు కలిగినటువంటి ఆ యొక్క గొర్రెలు త్వరగా ఆ యొక్క ప్రయాణం చేయలేవు కనుక వాటిని మెల్లగా ఎంత సహనంతో, ఎంత ఓపికతో ఈ కాపరి తన పరిచయను, తనకు ఇవ్వబడిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడో మనకు కనబడుతూ ఉంటుంది. ఇటువంటి మంచి కాపరి స్వరము నా గొర్రెలు వింటాయి, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును. జనులలో ఒక ఆయన, ఇవి నిజముగా గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయా, సాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క స్వరాలు వినవా అనే ఆలోచనతో ఒక గొర్రెల ఫామ్ వద్దకు వెళ్ళి ఆ గొర్రెలు చివరన ఎక్కడో పచ్చిక బయలులో మందలు వేసుకొని ఆహారం భుజిస్తున్న సమయంలో వాటిని పరిశ్రమ చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళి వాటిని పిలుస్తున్నాడంట. వాటిని పిలుస్తున్నప్పుడు ఆ గొర్రెల్లో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి గ్రహింపు లేదు, అవి తింటూనే ఉన్నాయి, ముందుకు సాగుతూనే ఉన్నాయి. చాలా సమయం ఈ రీతిగా పిలవడం ప్రారంభించాడు, కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేటువంటిది ఆ గొర్రెలో లేదు. తర్వాత ఆ యొక్క వ్యక్తి ఆ గొర్రెల కాపరి వద్దకు వెళ్ళి, ఇంతసేపు నుంచి సుమారు ఒక అరగంట నుండి నేను పిలుస్తూనే ఉన్నాను, ఏ గొర్రె కూడా నా స్వరాన్ని విని నా వద్దకు రాలేదు. ఇప్పుడు మీరు పిలవండి, మీ స్వరాన్ని విని గొర్రెలు వస్తాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆలోచన చేస్తున్నప్పుడు వెంటనే ఆ గొర్రెల కాపరి ఒక్కసారి ఆయన కేక వేయగానే అక్కడ ఉన్నటువంటి మందంతా కూడా సమూహముగా వచ్చి ఆ గొర్రెల కాపరి వద్దకు వచ్చాయండి. ప్రియ దేవుని స్వరం, నా గొర్రెలు నా స్వరం వినను. ఇదేనా దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము కాపరైనటువంటి దేవుని యొక్క మాటలలో వినడానికి మనం వేగిరపడుతున్నామా, లేదంటే విస్తారమైన మాటలు మాట్లాడడానికి తొందరపడుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినప్పుడు నుండి గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసినట్లయితే, ఆ గుడ్డివాడు నీ యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరిచినటువంటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ స్వస్థపరిచినటువంటి స్థితిలో యోహాను సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మ వేసి ఉమ్ముతో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయను కొన్నిటికి వెళ్ళి అందులో కడుక్కుకొనమని చెప్పాను. సీలోయను మాటకు పంపబడిన వాడిని అతను. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చిన. ఇక్కడ ఈ గుడ్డివాడు చూపు పొందడానికి ఆతృత కలిగి ఉన్నాడు, చూపు పొందుకోవడానికి. ఇటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బురద మీద
ఉమ్మ వేసి వాటిని తీసుకుని ఆ యొక్క గుడ్డివాని కళ్ళకు రాసి శిలోయ కోనేటికి వెళ్ళి నీ యొక్క ముఖము కొడుకు కళ్ళు కొడుకు అని తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ గొర్రెగా ఉన్నటువంటి గుడ్డివాడు కాపురి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విని శిలోయ కోనేటి వద్దకు వెళ్ళి కడుక్కుంటే స్వస్థత పొందుకోగలిగినాడు. నా గొర్రెలు నా స్వస్థత. ఒకవేళ అతను వెళ్ళకుండా ఆ మాట వినకుండా నీటిలో కడుక్కోండి, ముఖము కడుక్కుంటే చూపు పొందడం ఏంటి అనేటువంటి ఆలోచనతో ఉండి గ్రహించలేకుండా అతడు అక్కడే ఉండిపోయి ఉంటే అతడు చూపు పొందుకునేటువంటి వాడు కాదు. అతడు ఆ గొర్రెలో ఆ మందులో చేర్చబడడానికి ఇష్టపడుతుంటున్నాడు కనుక ఆ గొర్రె కాపరి యొక్క స్వరాన్ని విన్నది. ఎప్పుడైతే ఆ యొక్క స్వరాన్ని ఆ మాటలు విన్నాడో, విని గ్రహించుకొని చెప్పినటువంటి బట్టి చేస్తున్నాడో నూతనమైనటువంటి దృష్టి, ఆధ్యాత్మికమైనటువంటి సంతోషము ఆ గుడ్డివాడలో పొందుకొని అన్నాడు. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించేటువంటి మాటల వల్ల కలుగుతుందని ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమం, ఎందుకు ఆయన మంచి కాపరిగా ఉన్నాడు? ఎందుకు ఆయన అంటే మరి అనేక మంది కాపరులు ఈ లోకంలో వచ్చినప్పటికీ ఏ ఒక్క కాపరి కూడా తన మందను న్యాయముగా కాపాడేటువంటి తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా ఈ యొక్క పరిచర్యలో నడిపించబడినటువంటి స్థితిలో వారు లేకుండా పడినారు. వారి సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతమైనటువంటి ఆలోచనలు వారు కలిగి ఉండి మందను నిర్లక్ష్యముగా నడిపిస్తూ ఉంటున్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగెను అనే మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను కలిగను. ఎందుకు తనకిష్టమైన త్రోవలు వెళ్తున్నాడు మానవుడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే, ప్రియ దేవుని సంగమా, ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో ఈ బాటకు మనకు కనబడుతుంది. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటులో మరచిపోయిరి. కాపాడైన వారు ఏం చేస్తున్నారంటే ప్రజలను త్రోవ తప్పించారు. కాపరిగా వారి యొక్క బాధ్యతను వారు విస్మరించి చేయవలసినటువంటి పనిని వారు సక్రమంగా చేయక, మందను సరిగా మేపక, మందను సరిగా పోషించక, మందను సరిగా కాపాడక, వారి ఇష్టానుసారంగా ఆ మందను త్రోవ తప్పిస్తూ ఉంటున్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వాటిని త్రోవ తప్పించింది. కొండల మీదకి ఏయో మాటలు చెబుతూ వారిని సంతోషింపజేసిన మాటలు తెలియజేస్తూ, మీరు ఈ విధంగా కాదు, ఈ విధంగా జీవించండి అని దేవుని మాటలు కాకుండా వారి సొంత మాటలు తెలియజేస్తూ వారి యొక్క హృదయాలలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేకుండా ఆ అబద్ధ బోధకులు, అబద్ధ కాపరులు వారి మాట వినే రీతిగా ప్రజలను వారిని ఆకర్షించే రీతిగా, వారిని త్రోవ తప్పించే రీతిగా, వారిని ప్రేరేపించే మాత్రమే కాదు కానీ ఎత్తైన కొండ స్థలంలోనికి వాళ్ళు తీసుకొని పోతుంటున్నారు. ఆ ఎత్తైన కొండల వద్దకు ఆ జనులు వెళ్ళాలే కానీ వెళ్ళినటువంటి మార్గం నుండి మళ్ళా తిరిగి రావడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. ఏ రీతిగా ఆ చోటు నుండి దిగాలో, ఏ రీతిగా ఆ యొక్క శ్రమ నుండి మేము తప్పించుకోవాలో వారికి తెలియనటువంటి పరిస్థితి కలుగు చేయబడుతుంది. ఆనాడు కాపరులందరూ కూడా ప్రజలను తన గొర్రెలన్నింటినీ కూడా మేపవలసినట్లు వారు, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టవలసినట్లు వారు, తన గొర్రెలను సంరక్షించవలసిన వారు ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే ఆ కాపరిని అప్పగించిన బాధ్యతను వారు విస్మరిస్తూ ఉంటున్నారు. ప్రజలను మోసగిస్తున్నారు, త్రోవ తప్పిస్తూ ఉంటున్నారు, సంఘాల నుండి వేరు చేస్తూ ఉంటున్నారు. ఈ సంఘంలో వాక్యం సరిగా చెప్పలేదు, మా సంఘానికి రండి, మా మందిరానికి రండి అని ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైన వారందరూ కూడా త్రోవ తప్పిస్తూ శ్రమలకు, ఇబ్బందులకు, వేదనలకు
గురి చేసేటువంటి పరిస్థితి కలుగజేయబడుతూ ఉంటుంది. ప్రేమటువంటి దేవుని సంగమా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి యొక్క సమృద్ధిలో, సమర్పణ జీవితంలో, కాపుదలలో ఇది నీవు నేను ఉండాలని ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు. నా గొర్రెలు నా స్వార్థినను, నా గొర్రెలు నా స్వార్థినను. ఆయన మంచి కాపరి, ప్రేమ కలిగినటువంటి కాపరి, సమకూర్చేటువంటి కాపరి, వెతికేటువంటి కాపరిగా ఉన్నాడండి. 99 ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా 99 గొర్రెలు ఆ యొక్క మందలో సంతోషంగా ఉన్నాయి. కానీ ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఆ కాపరి ఆ 99 గొర్రెలను కూడా తన దుడ్డులో పెట్టి మరలా వెళ్ళి ఎక్కడైతే ఏ స్థలంలో తప్పిపోయిందో తెలియక వెతుకుతున్నాడు, నిరీక్షిస్తున్నాడు, కనిపెడుతూ ఉంటున్నాడు. చివరికి వాటిని సమకూర్చి ఆ యొక్క మందలో పెట్టి ఉన్నాడు. చదవబడినటువంటి ఈ గుడ్డివాడి యొక్క ఉపమానం గురించి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ గుడ్డివాడు స్వస్థత పొందుకుని ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అతను దూషిస్తుంటున్నారు. ఎవరు నీకు స్వస్థత ఇచ్చారు? ఎవరు నీ కళ్ళు తెరుచున్నారు అని ప్రశ్న వేస్తున్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, వాడు ఆయన పాపియో కాదు నేను ఎరుగును, ఒక మాట నేను ఎరుగుదును, నేను గుడ్డివాడని వెళ్ళి ఇప్పుడు చూస్తున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేమి చేసినని నీవు కళ్ళులో ఎలాగూ తెలుసని మరలా వారిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పితే కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వారిని శిష్యుడము, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము కానీ నీవెక్కడి నుండి వచ్చితో ఎరుగమని చెప్పి వారిని దూషించింది. వారిని దూషించడం మాత్రమే కాదు కానీ ఏమి చేశారంటే 34వ వచనం చెబుతున్నాడు. అందుకు వారు, నీవు కేవలం పాపమై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితవని వారితో చెప్పి వారిని వెలివేసిరి. ఆ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని ఇతను విన్నాడనేటువంటి ఆలోచనతో విని అతని వెంబడించున్నాడనేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారంట, ఆ యొక్క సంఘం నుండి, సమాజం నుండి వెలివేస్తూ పంపించేస్తున్నారు. ఈ వెలివేస్తున్నటువంటి వారిని గురించి ప్రభు తెలుసుకొని, నా గొర్రెలో చేర్చబడినటువంటి ఆ యొక్క మరొక గొర్రెను సమాజం నుండి వెలివేస్తున్నారనేటువంటి సత్యాన్ని, వర్తమానం తెలుసుకుని ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? 35వ వచనం చెప్తున్నాడు, పరిసయ్యులు వారిని వెలివేస్తారని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావని అడిగాను. వాడిని ఏం చేస్తున్నాడంట? వెదికి కనుగొంటున్నాడు. నశించడాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నశించిన ఇశ్రాయేలు గొర్రెల ఎద్దకు కానీ మరి ఎవరితో నేను పంపబడలేదని మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చెబుతూ ఉంటున్నాడు ప్రభు. నశించిన ఇశ్రాయేలు గొర్రెల వద్దకు నేను వచ్చింది, తప్పుపోయిన వారిని వెతకడానికి, త్రోలివేయబడిన వారిని మళ్ళా సమకూర్చడానికి ఆ మంచి కాపరి ఈ లోకంలో వచ్చినాడు. పూర్వం ఉన్నటువంటి కాపరులు ఇష్టానుసారంగా ప్రజలను తప్పుద్రోవ పట్టించి రకరకాలైన మార్గాల్లో వారిని త్రిప్పివేసి ఉన్నారు. ఆ త్రిప్పివేసిన మార్గం కూడా ప్రభు ఏం చేస్తున్నారు అంటే, మంచి కాపరిగా వెతికేటువంటి కాపరిగా, సమకూర్చేటువంటి కాపరిగా ఆయన ఉండి వాటిని సమకూరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇదేనా ఏ కాపరి మన జీవితాల్లో ఉంటున్నాడు? ఎటువంటి కాపరి యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం? ఎటువంటి కాపరి మన జీవితాలను నడిపిస్తున్నాడు? ఏ కాపరికి మన జీవితాలను మనం సమర్పించుకుంటున్నాం? ఏ కాపరి యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం? ఆలోచన చేస్తున్నాం. మనల్ని మోసగిస్తూ, మన నుండి ఆర్థికంగా బలపడుతూ, సమస్తమైనటువంటి సుఖభోగాలు అనుభవిస్తున్నటువంటి కాపరి చెంత వద్దకు మనం వెళుతున్నట్లయితే మన జీవితాలు
అగమ్య గోచరంగా మార్పు చెందుతూ ఉంటాయి. అలా కాకుండా మంచి కాపరి చెదరపోయినటువంటి వాటిని కూడా సమకూర్చేటువంటి మంచి కాపరి వద్దకు మనం నడిపించినట్లయితే, ఆత్మల కాపరి వద్దకు మనం నడిపించాలి, ప్రధాన కాపరి వద్దకు మనం నడిపించాలి, గొర్రెల కాపరి వద్దకు మనం నడిపించాలి. మనం పోషించి సంరక్షించి కాపుదల నుంచి ఆరోగ్యం నుంచి బలపరిచినటువంటి కాపరి వద్దకు మనం నడిపించబడినప్పుడు మన జీవితాలు ధన్యకరంగా ఎంచబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, ఎటువంటి కాపరి వద్దకు మనం నడిపించబడుతున్నాం? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినాం. ఈ లోకంలో ఏ కాపరి కూడా తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడు. ఒకనొక సమయంలో యజమానుడు గొర్రెల కాపరి కొంతమందిని వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఆ గొర్రెలు కాయడానికి జీతమును పెడుతూ ఉంటాడు. జీతగాడు ఆ జీతం కొరకు పని చేస్తూ ఉంటాడు, కానీ ఇవి నిజముగా నా గొర్రెలే అన్న రీతిగా వాటిని మేపడు, ఇష్టానుసారంగా వాటిని మేపుతూ ఉంటాడు. సంపాదన కొరకే వాడు ప్రయత్నం కలిగి ఉంటాడు. ఏ విధమైనటువంటి ప్రమాదం మొదలైనా, ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా, ఏ విధమైనటువంటి క్రోధమగాలు వచ్చినా తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని విడిచి పారిపోయేటువంటి వాడిగానే ఉంటాడు. కానీ నిజమైనటువంటి కాపరిగా తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా తన మందకు ఏ విధమైన నష్టము కలుగ చేయకూడదనేటువంటి కాపరి యొక్క బాధ్యతను అతను కలిగి ఉంటాడండి. ప్రియమైన సినిమా ఈ సువార్త వాక్యభాగంలో అదే మాటలు చెబుతూ ఉంటాడు. 10వ అధ్యాయం 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తన కానందున తోడేలు వచ్చున చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవను. అయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. జీతగాడు గొర్రెల కాపరి గురించి, గొర్రెల యొక్క బాగుల గురించి, యోగక్షేమం గురించి, ఆధ్యాత్మిక జీవితం గురించి, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరచడం గురించి వాడు ప్రయత్నం చేయడు. వాడు జీతగాడే, జీతం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ధనాపేక్షకున్నటువంటి వాడిగానే ఉంటున్నాడు, కానీ గొర్రెల మీద ప్రేమ కలిగిన వాడిగా ఉంచబడలేదు. కనుకనే ఆ యొక్క తోడేళ్ళు ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే వాటిని విడిచి పారిపోతున్నాడు. ఈ పారిపోయినటువంటి సమయంలో ఆ గొర్రెలు చెదిరిపోతున్నాయి. లోకంలో అనేకమైన విస్తారాలకు చెదిరిపోతూ ఉంటున్నాయి. చెదిరిపోయినటువంటి గొర్రెలను కూడా సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ రూపిగా ఈ లోకంలోకి వచ్చాడు. అనేక మంది వ్యక్తుల ద్వారా దేవుడు తన మందల కార్యమని ఏర్పాటు చేసినప్పటికీ, అనేక మంది ఏర్పాటు చేయబడినప్పటికీ వారందరూ కూడా దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవ్వబడినటువంటి ఆధిక్యతను సక్రమంగా నిర్వర్తించక మందను మేపవలసిన వారు ఆ మందను కాయటలో మేపుటలో నిర్లక్ష్యం చేయడం బట్టి తండ్రి అయినటువంటి దేవుడే మానవ రూపుగా ఈ లోకంలో వచ్చి తన గొర్రెలను కాస్తుంటున్నాడు. తన గొర్రెల కొరకు మంచి కాపరి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అనేక మందిని ఏర్పాటు చేసినప్పటికీ, అనేక మంది కాపరులను నియమించినప్పటికీ ఏ ఒక్కరూ కూడా దేవుని యొక్క దృష్టిలో మంచి కాపరులుగా వారు నడిపించబడలేదండి. మంచివారుగా వారి యొక్క జీవితాలు కలిగి ఉండలేదు. ప్రియ దేవుని సంగమా, వారు ఏ విధంగా ఉన్నారంటే కఠిన మనస్సులో ఉన్నారు, బలాత్కారంతో వాడిని ఏరుతున్నారు. కానీ మన దేవుడు కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడు కాదు, ప్రేమ కలిగిన దేవుడు. ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. జాలి కలిగినటువంటి దేవుడు, కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కనుక యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు తిరిగి ఆలోచన చేసినట్లయితే, కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. కాపరి లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించుకోవడమడను లేడు, వెతుకువాడమడను లేదు. కనుక తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడు క్రీస్తుగా మానవ రూపుగా వచ్చి తన గొర్రెలను, చెదిరిపోయినటువంటి గొర్రెలను, లోకంలో తిరుగులాడుతున్నటువంటి గొర్రెలను, బూదిగంధముల వరకు సంచరిస్తున్న గొర్రెలను వెతకేటువంటి కాపరులు లేనటువంటి పరిస్థితుల్లో తాను
దాన్ని మానవులుగా గొర్రెలకు మంచి కాపరిగా కాపరులు ఆ యొక్క గొర్రెలను వెతికేటువంటి మంచి కాపరిగా ఈ లోకానికి వస్తుంటున్నాడు. వచ్చి మరండి వచ్చి ఆ గొర్రెల కొరకు ఏం చేస్తున్నాడో తెలుసా? సమకూరుస్తుంటున్నాడు. చెదరిపోయిన వాటిని కూడా సమకూర్చి తన దగ్గరని నడిపిస్తుంటున్నాడు. ఒకవేళ ఆ సమకూర్చేటువంటి సమయంలో ఒకవేళ అవి ఏమైనా దారి తొలగి గాయాలై ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో వాటికి నూనె రాస్తూ ఉంటున్నాడు. వాటి గాయాలు కడుతూ ఉంటున్నాడు. శిక్షణ మేట చేత వాటిని బలపరుస్తూ అన్నిటి కూడా సమానత్వంతో వాటిని పోషిస్తూ కాపాడుతుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన కాపరి ప్రేమ కలిగినటువంటి కాపరి, ప్రేమను పంచేటువంటి కాపరి, మాట్లాడేటువంటి స్వరమును పలికించేటువంటి కాపరి. నా గొర్రెలు నా స్వరం వినము, అవి నన్ను వెంబడించను. దినాన దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నట్లయితే, దేవుని యొక్క మాట మనం విన్నట్లయితే మనము ఆయన మందిరంలోకి చేర్చబడే రీతిగా మన జీవితాలు నడిపించుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నప్పటికీ, దేవుని సన్నిధానంలో ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వార్తలు వింటున్నప్పటికీ ఇంకనూ కూడా ఆయన స్వరాన్ని విని ఆయన వద్దకు వచ్చేటువంటి అనుభవంలో నువ్వు లేకపోయినట్లయితే ఈ దినమైన ఆయన గొర్రెల కొరకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆ మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. కలువరి సెలవులో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. మన పొందవలసిన పాప శిక్ష అంతా కూడా, పాప భారం అంతా కూడా ఆయన భుజాల మీద మోసుకొని కలువరి సెలవులో నీ కొరకు, నా కొరకు, కేవలం నీ కొరకు, నా కొరకు మాత్రమే కాదు, సర్వలోకమంతటి పాపముల నిమిత్తము ఆయన ప్రాణత్యాగాన్ని అర్పించాడు. గొర్రెలకు ఉన్నటువంటి మాంద్రము త్రోవ తప్పి పాప మార్గం ఉన్నటువంటి సమయంలో ఆ పాప మార్గం నుండి విడిపించి మంచి మార్గం నడిపించడానికి, సుఖవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి తండ్రి దేవుడు తన కుమారుని గొర్రెల కాపరిగా లోకంలో పంపించి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేంతగా ప్రేమను ఆ కాపరి మన పట్ల చూపించినాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన చెబుతున్న మాట మనం ఆలోచన చేసినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇస్తాను. నన్ను వెంబడించిన వారు, నన్ను గ్రహించిన వారు, నా మాట వినటువంటి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. నా మాట వినాలి, నా గొర్రెలు నా స్వరం వినను. ఎప్పుడైతే మనం దేవుని మాటను వింటూ ఉంటామో, దేవుని మాటకు మనం లోబడి కలిగి జీవిస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట వినడం ద్వారా వచ్చేటువంటి సంతోషము, ఆనందం ఏమిటో తెలుసా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చెబుతున్నాడు, ఇదిగో నేను తలుపులందు నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో, నేను నాతో అతనితో భోజనము చేయడము. ఆనందకరమైన పరిస్థితి. ఆయన మాట వింటే, ఆయన స్వరాన్ని వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన మందలో చేర్చబడితే, ఆయన స్వరాన్ని విని హృదయం యొక్క తలుపులను మనం తీసుకొని ఆయన మాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యత ఏమిటంటే, నా స్వరం విని తలుపు తీసిన ఎడల, స్పందించిన ఎడల, దేవుని యొక్క మాటలను హృదయంలో భద్రపరుచుకునే ఎడల, దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ లోకంలో నడిపించబడతాం. అలా కాకుండా అపవాది యొక్క మాటలకు, లోక సంబంధమైన మాటలకు నీ హృదయానికి ప్రాముఖ్యతనిస్తే ఆ యొక్క లోక సంబంధమైన కార్యాలని నువ్వు చేయడానికి సిద్ధపడుతూ ఉంటావు, ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ హృదయమైనటువంటి తలుపు వద్ద ఉండి నేను తట్టుచున్నాను, ఆ శబ్దం విని, ఆ స్వరం విని నువ్వు తలుపు తీస్తే, నీ హృదయంలోకి నన్ను ఆహ్వానిస్తే, నీ హృదయంలోకి నా మాటలను చేర్చుకుంటే అవి జీవమును కలుగ చేసేటువంటి మాటలు. ఎప్పుడైతే నేను నీ హృదయంలోకి వస్తూ ఉంటానో, అతనితో నేను, నాతో అతను కూడా భోజనము చేయను, సంతోషంతో. భోజనం అనేటువంటిది ఆనందానికి సాదృశ్యంగా ఉంది, సంతోషానికి సాదృశ్యంగా ఉంది. దేవుడి ఇచ్చేటువంటి సమృద్ధికరమైనటువంటి దీవెనలకు సాదృశ్యంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను వాటికి నిత్య జీవం అనుగ్రహించడం కనుక అవి ఎన్నటికీ నశింపవు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవరినో వాటిని అపహరింపలేడు. కనుక మనం దేవుని యొక్క గొర్రెలుగా మనం ఉంచబడినట్లయితే,
ఆయన మనం కాపరిగా చేసుకొని మనం ఆయన గొర్రెలుగా ఉన్నట్లయితే, ఆయన ప్రజగా మనం ఉన్నట్లయితే, ఆయన నుండి మనం అపహరించడానికి, ఏ విధమైనటువంటి శోధనకు గురవడానికి అవకాశం ఉండదు. నా గొర్రెలు నా స్వరం. ఆ కాపరి ఎంత చెత్తకు మనం చేరినట్లయితే ఆ కాపరి ఏ రీతిగా పోషిస్తున్నాడో తెలుసా? శాంతికరమైనటువంటి జలముల నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నెమ్మదికరమైన పరిస్థితి, శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది నా శాంతి సమాధానం లేక వేదనతో దుఃఖంతో జీవిస్తున్నటువంటి సమయంలో ఏ కాపరి చేతకు నువ్వు చేరుతున్నావు? ఏ కాపరి మాటలు వింటున్నావు? నీకు నెమ్మదిని, శాంతి, సమాధానం కలుగజేసేటువంటి కాపరి యొక్క మాటలు వింటూ ఆ కాపరి యొక్క మందలను చేతబడినట్లయితే ఆ మాటలు నీకు నిత్య జీవాన్ని కలుగజేస్తూ ఉంటాయి. నిత్య జీవాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాపరులు కట్టుబడి మనస్సు కలిగి ఉన్నారు కనుక, అవి చెదిరిపోయేవి కనుక వాటిని సమకూర్చడానికి ప్రేమ కలిగినటువంటి దేవుడిగా, గొర్రెలను ప్రేమించేటువంటి కాపరిగా, వెదకేటువంటి కాపరిగా, సమకూర్చేటువంటి కాపరిగా, నా స్వరాన్ని వాటిని గ్రహించుకునేటువంటి కాపరిగా, నా మాటలకు లోబడేటువంటి కాపరిగా ఈ లోకం మీద వచ్చి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుడు, నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి ప్రేమ చూపినటువంటి యేసయ్య ఇది నన్ను అడిగినది కాదనకుండా ఉంటాడు. నీ కొరకు నీవు అడగకుండానే ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుడికి నువ్వేదైనా అడిగితే, నువ్వేదైనా కోరుకుంటే ఆ కార్యము దేవుడి జీవితంలో జరిగించగలరు. కనుక కాపరి చేతలు ఉంటావు, కాపరి యొక్క సంరక్షణలో ఉన్నాడు. నిజమైనటువంటి కాపరత్వాన్ని గుర్తింపు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో నమ్మకంగా ముందుకు సాగు. నా గొర్రెలో నా స్వరం వినను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల వరకు తన ప్రాణము పెడుతూ ఉంటున్నాడు. తన వరకు ప్రాణం పెడుతున్నాడు. ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, కానీ తనవి కానటువంటి వారి గురించి కూడా అతడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. తనవి కాని గొర్రెలను కూడా సమకూర్చి ఒక దొడ్డిలో చేర్చబడాలనే ఉద్దేశంతో, మందలు వేరువేరుగా ఉంచబడకూడదు, మందంతా కూడా ఒక్కటే ఉండాలి, ఐక్యతగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కడవరి దినాలలో కాపురి ఒక్కడే, సంఘమంతా కూడా ఒక్కడే అన్న రీతిగా ఐక్యతగా ఆయనను చేరి, సంఘమంతా కూడా ఐక్యతగా, సర్వలోకమంతా కూడా ఐక్యతగా చేరి ఆయన కాపురి యొక్క ఆధీనంలో ఉన్నట్లయితే మన జీవితాలకు నిత్య జీవనాన్ని అనుభవించడానికి ఆయన సంసిద్ధులై ఉన్నాడు. కనుక మనము మన సొంత ఆలోచన బట్టి కాకుండా సొంత మార్గంలో వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి ప్రమాదాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కనుక దేవుడు మనకు చక్కటి ఆధిక్యత ఇస్తున్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, పోషకుడిగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు, ఆదరించేవాడిగా ఉన్నాడు, వెదకేటువంటి వాడిగా ఉన్నాడు, నిత్య జీవమును అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. సమస్తమైనటువంటి ఈవులను మనకు అనుగ్రహించేటువంటి కాపరిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ఉండి ఉన్నాడు. కనుక ఆ కాపరి చెంతకు మనం చేరదాం. నా గొర్రెలు నా స్వరం విననే మాటను బట్టి ఇది నా 2020 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా దేవుని మాటలు వినకుండా, దేవుని యొక్క స్వరాన్ని వినకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా నీ జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చుకుంటున్నాను. ఎప్పటికైనా సరే ప్రభు నీ హృదయమైనటువంటి తలుపు వద్ద ఉండి తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని విని నువ్వు తలుపు తీస్తే ఆయన నీలోకి నీ హృదయంలో వచ్చి నీతో కూడా సహవాసం చేసి, నీతో కూడా భోజనము చేసి నేను ఆనందింపచేసేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు కలుగజేస్తున్నాడు. కనుక దేవుని కొరకు ఆ యొక్క మంచి కాపరి యొక్క చెంతలు ఉన్నట్లయితే నా జీవితము ధన్యకరమవుతుంది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి ఉన్నాడు. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉన్నట్లయితే, ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయన బిడ్డలకు ఏమేమి కూడా కొదువ లేకుండా చూస్తూ ఉంటాడు. కనుక మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మనం కలెక్ట్ చేసుకున్నాం. కాపరి చెంత మనం ఉన్నట్లయితే నెమ్మది, సంతోషం, సమాధానం ఉంచబడుతుంది. కనుక కాపరి చెంతను విడిచి లోకానుసారంగా వెళ్ళిపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దాక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని మాట విని బయటికి వచ్చేటువంటి ఆయన మందలో చేర్చేటువంటి
వ్యక్తిగానే ఉన్నావా? లేకపోతే ఆదమాపం చేసిన పాపం బట్టి ఆయన స్వరాన్ని విని రాగలను కడ చెట్టు చాటున దాక్కునేటువంటి పరిస్థితి ధ్యానం కలిగి ఉంటున్నామేమో. ఆయన స్వరాన్ని విని నువ్వు బయటకు వస్తే ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవంలో సంతోషంతో సమాధానంతో ఆయన కాపరి యొక్క ఆధీనంలో ఉండడానికి యోగ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాపరి చెత్త లేకపోతే, కాపరి చెత్త మనం నడిపించకపోతే భయంకరమైనటువంటి దుఃఖదేవంలోనికి మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ సమయంలో ఏ ఉపద్రవము, ఏ మరణము, ఏ దుఃఖం మన వద్దకు తీరుతుందో మనకు తెలియదు కనుక సమయం ఉండగానే ఆయన స్వరాన్ని విందాం, ఆయన మాటలు విందాం. ఆయన మాటకు లోబడి మనం ఆయన ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా మనం ఉంచబడినట్లయితే మన జీవితాలు ధన్యకరం. ఆ రీతిగా మనం జీవించబడడానికి, మంచి కాపరత్వంలో మనం నడిపించబడ్డానికి, పోషించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసి ముందుకు నడిపించమని కాక. ఆమేన్. సమస్త జ్ఞానం అభిమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలములకు కావలి ఉండను కాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ ముగింపు ప్రార్థన, ప్రభుని ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు ఆపాదిస్తూ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిని నామం బట్టి ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తూ ఉంటారు. వారి మధ్యలో ఉంటారని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవ, ఈ పునరుద్ధరణ ఆరాధనలో యశోదరవతి 2వ ఆదివారపు ఆరాధనలో నీ సేవలను మేము సన్నిధిలో చేర్చబడి ప్రభా దేవుడిగా చేరి ఈ యొక్క ఆరాధన జరిపించబడి ఉండగా మీరు మాతో ఉండి ఈ యొక్క ఆరాధన ఏకీభవించి సమస్తమైన గ్రంథమైన ప్రభా మీరు పొందుకున్న విధానం బట్టి కొంతమంది తెలియజేస్తున్నాం. ప్రభా మరి ప్రపంచంలో నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభా సంఘంగా కూడుకుని ఆరాధించేటటువంటి అవకాశం లేకపోయి ఉండగా గృహాలలో ప్రభా బిడ్డలు ఈ యొక్క ఆరాధనలు ఏకీభవిస్తూ గృహాలను దేవాలయంగా మార్చుకొని ప్రభా నీ మందిరంలో ప్రసన్నతను ప్రభావాన్ని బిడ్డలు పొందుకోవడానికి సిద్ధపడి ఉండగా బిడ్డ యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశ్రయించండి. బిడ్డ యొక్క జీవితాల్లో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, స్వస్థత, దీవెనలు నీ నామబిడ్డ బిడ్డగా దయచేసి నడిపించను. ఎంతదనక ప్రభా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పాటల ద్వారా, ఎత్తబడిన వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి కొంత తెలియజేస్తుంటున్నాను. నా గొర్రెలు నా సౌలభ్యులను నేను వాటిని ఎరుగుదను, అవి నన్ను వెంబడించను, వాటికి సమృద్ధికరమైనటువంటి జీవితం అనుగ్రహిస్తానని నీ మాటల ద్వారా మాకు తెలియజేసి ఉన్నావు కనుక దేవా, గొర్రెల కొరకు మంచి కాపరిగా ఈ లోకంలో వచ్చి ఆ మంచి కాపరి యొక్క సంరక్షణలో ప్రభు గొర్రెలను సమకూర్చి కాపుదల నుంచి భద్రపరిచి వారికి కలిగినటువంటి ప్రమాదాల నుండి, ఇబ్బందుల నుండి, రోగం నుండి
ఆ యొక్క బలహీన పరిస్థితుల నుండి ఆ గొర్రెలకు జీవాన్ని నిత్య జీవాన్ని కలుగు చేసినటువంటి స్థితిని మేము జ్ఞాపకం చేసుకొని అయ్యా స్థితించిన కృపను బట్టి వందాలు. మేము కూడా ఆ మంచి గొర్రెల కాపుల యొక్క సంరక్షణ ఉంచబడడానికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీవు మేము గొర్రెలో మేము కూడా మేము ఒక గొర్రెలుగా దేవా మేము ఉంచబడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. దేవా లోకంలో అనేక మంది ప్రభావం చెదిరిపోయినటువంటి గొర్రెల వల్లే మేము కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నామేమో ఒకసారి గ్రహించుకొని నీ స్వరాన్ని విని నీ మాటకు లోబడి నీ చిత్తము నీ చెప్పిన ప్రకారంగా చేసిన ప్రభా మా జీవితంలో ఆ గుడ్డివాడు ఏ విధంగా ప్రభా చూపును దృష్టిని పొందుకుని సంతోషంతో ఆనందంతో నూతన జీవంలో ప్రవేశించున్నాడు. మా జీవితంలో కూడా ఆ రీతిగా నూతన జీవంలోకి నూతన ఆశీర్వాదంలో నడిపించబడే రీతిగా నీ స్వరాన్ని విని నీ మందలకు చేర్చబడే రీతిగా మాకు సహాయం జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం. ప్రభా ఇంతదానికి జరిగిన ఆరాధనలతో సహాయం దయచేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ COVID-19 బలహీనత ద్వారా ఎంతమంది అయితే ప్రభా మన అస్వస్థత గురై ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి. వైద్యుల మొదలుకొని ప్రభా ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క పరీక్షల ముందుకు కొనసాగుతుంటున్నారో సహకరిస్తున్నారో ప్రభా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ వర్కర్ని, నాయకులను, అధికారులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. తోడు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రభా ఈ యొక్క తెగుల ద్వారా ప్రభా మరణించినటువంటి కుటుంబాల బట్టి ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. అదే రీతిగా ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఆ యొక్క ఐసోలేషన్ వార్డులో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు వీళ్ళందరినీ మీరు దర్శించమని అడుగుతున్నాం. ప్రభు వారు చేసినటువంటి పాపములను బట్టి లేదంటే ప్రపంచంలో మేము చేసినటువంటి దోషం బట్టి పాపం బట్టి ఈ యొక్క తెగులు ఈ యొక్క మరణకరమైన పరిస్థితి మా జీవితంలో కలిగిందని గ్రహించుకుని ప్రభా మరి మా యొక్క పాపములు క్షమించబడితేనే ఈ దేశం స్వస్థపరచబడుతుంది, తెగులు నుండి ఈ దేశం విడుదల పొందుకుంటుంది అనేటువంటి మాటను మేము ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా వినినాం. మేము చేసిన అపరాధాలు బట్టి ఈ భయంకరమైనటువంటి మరణకరమైన తెగులు మా మీదకు ఏలుబడి చేస్తున్న సమయంలో ప్రభా ఈ సన్నిధానంలో అయ్యా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, రోదన చేస్తున్నాం. అయ్యా ఈ తెగులు నుండి ఈ మరణకరమైన పరిస్థితి నుండి దేశాన్ని, ప్రపంచాన్ని, మా రాష్ట్రాలను విడుదల దయచేసి నెమ్మది గల పరిస్థితిని దయచేసి స్వస్థతను దయచేసి ప్రభా మేమందరముగా ఐక్యతగా ప్రభా నీ సన్నిధానంలో చేరి స్థుతించే భాగ్యం దయచేసి అడుగుతున్నాం. చెదిరిపోయేటువంటి మనస్సును కలిగి ఉండకుండా ప్రభా ఈ కడపల దినాల్లో మేమందరము కూడా ప్రభా యూదులైనటువంటి వారు, యూదులు కానిటువంటి వారు, అన్యులైనటువంటి వారు, క్రీస్తుని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధానంలో ఐక్యతగా చేర్చబడి ఒకే కాపురి యొక్క కాపత్వంలో మేము నడిపించే రీతిగా మాకు సహాయం జ్ఞానం దయచేసి అడుగుతున్నాం. మరి ముఖ్యంగా మా యొక్క సంఘాన్ని, గ్రామాన్ని చేతులుగా అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభు. దినం అకాల వర్షం ద్వారా పంటకు నష్టం కలిగిన విధానం బట్టి సంతానం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభు ఈ పంట ద్వారా మరి దుఃఖకర పరిస్థితిలో ఉన్నారో వారిని మీరు ఆదర్శండి, బలపరచమని అడుగుతున్నాం. ఏ విధమైన పంట నష్టం లేకుండా ప్రభు ఆ పంట అంతా కూడా తండ్రి ఆ యొక్క తేమంతా కూడా తడిచినటువంటి పంట అంతా కూడా తండ్రి మరలా మంచిగా రావడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. చక్కటి వాతావరణం కలిగజేయండి ప్రభు. ఇంకా ఎంతమంది అయితే ఆ యొక్క పంటను సమకూర్చుకుని బిడ్డలు సిద్ధపడగలుగుతున్నారు బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, వారి పంటను ఆశ్రయించమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి ఈ పంట ద్వారా ఆర్థికంగా బలపరచబడి సంతోష సమాధానంతో నేను స్తుతించి వ్యాపరించే రీతిగా వీళ్ళకి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అనారోగ్యాలు, అస్వస్థ వ్యాధులు, రోగముల బాధలు, శారీరక, మానసిక, కుటుంబ సమస్యలు, ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డని కొట్టండి, స్వస్థపరచండి. పిల్లలకు విజయనగరం బట్టి ప్రార్థన చేస్తున్నాం. గుంటూరు హాస్పిటల్లో ప్రభా కాల్ ఇన్ఫెక్షన్ పొందుకొని ప్రభా స్వస్థత పొందుతుండగా సహాయం దయచేయండి. ఆ బిడ్డ త్వరగతిన స్వస్థత పొందుకొని ప్రభా మంచిగా ఆరోగ్యంగా తిరిగి వచ్చి సంతానం స్పందించే భాగ్యం దయచేయండి. అక్క సురేష్ గారిని బట్టి, ఏలియా గారిని బట్టి, తులసమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఇంకా ఎంతమంది అయితే ప్రభా జ్వరాలు, దగ్గు, జలుబు, బలహీనతో బాధపడుతున్నారు వీళ్ళందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి. అదే రీతిగా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ కొరకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ కొరకు, డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డ కొరకు, బాధితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్య నడుస్తున్న బిడ్డ కొరకు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా పనుల నిమిత్తము వెళుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు తోడు సహాయం దయచేయండి. ఏ విధమైనటువంటి బలహీనతలు, ఏ విధమైన అస్వస్థతలు బిడ్డలకు చేరకుండా ఈ గోపత దయచేయమని అడుగుతున్నాం. ఈ సేవలు మమ్మల్ని, మా కుటుంబాన్ని పరిచయం, మా తల్లిదండ్రులను, అత్తమామగారు, బంధువులను, స్నేహితులను, శ్రేయభిలాషులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించి ప్రభా నీ వరదానం, సంతోషం, సమాధానం ప్రతి ఒక్క జీవితంలో కలుగజేసి నీ చిత్తమైతే మరొక దినాల ప్రభా మేమందరం కూడా నీ సన్నిధానంలో చేర్చబడి ఈ తెగులు దినములు, మరణ దినములు పూర్తి చేసుకొని ఆనందకరమైన దినములు మేమందరం కూడా ప్రభా సంఘముగా కొడుకు ఐక్యతగా చేర్చబడి
ప్రభా, గొర్రెల మందలో చేర్చబడిన వారికి మేమందరం కూడా నీ సన్నిధానంలో చేర్చబడి నీ కాపురి యొక్క నీ ద్వారా మేపబడేటువంటి గొర్రెలకు మేము జీవించే రీతిగా సహాయం దయచేస్తూ మా జీవితాలు ప్రభా నీ స్వరాన్ని విని నీ మాటకు లోబడి నీ మాటకు విధేయత కలిగి మా హృదయాలు తెలుసుకుని వాటిలో భద్రపరచుకునేలా నీవు మాతో నీవు కూడా ఉండి సహవాస ఐక్యతతో జీవించేటువంటి ఐక్యతను నీవు మా కలుగు చేస్తున్నావు కనుక అటువంటి ప్రేమలోనికి అటువంటి సమర్పణ జీవితం మేము నడిపించబడే రీతిగా సహాయం దయచేయండి. జరిగినటువంటి ఆరాధన నుంచి అప్పగిస్తున్నాం. మా గృహాలు మేము వెళుతుండగా ఈ పరిశుద్ధ విశ్వాసానికి ఆశీర్వాదాలు దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నీ ప్రియ కుమారుడు మనుషుల యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున మిక్కిలి వినయముతో ప్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యము వచ్చునగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునగాక. మనది ఆహారం మాకు దయచేయము. మనల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోనికి దృష్టిని తప్పించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిని కాంతులు దింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆరాధించి దేవుని స్తుతించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామన పునరుద్ధరణ శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.